నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మేడం అక్కడ ఉన్నారు, వెళ్ళండి చారుకేశ సార్. థ్యాంక్ యూ. అదేమిటి వాడిని అలా వదిలేస్తున్నారు? తను మీ అబ్బాయి కదా సార్. అయితే తను దివ్య మేడం చిన్నప్పుడు ఫ్రెండ్ కూడా కదా సార్. అయినా సరే ఇంట్లో తనను కూడా చెక్ చేయమని బామ్మగారు ఆర్డర్ వేశారు. వాడిని చెక్ చేయకుండా ఎలా వదిలేస్తారు? వాడు బొకేలో బాంబుంటాను, జేబులో గన్నుంటాను. విశ్వాసానికి మీరు మారిపోయారు సార్. మిమ్మల్ని మీ ఫ్యామిలీ అనుమానించలేము సార్. ఇద్దరు ఒకేలా సమాధానం చెప్తున్నారు. ఎవరు అభిను కాదు తెలుసుకోవటం ఎలా? డౌట్ లేదు పౌడర్, వాళ్లలో ఒకడు అబ్బి, ఇంకొకడు వాడి ఫ్రెండ్. ఇద్దరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు, అందుకే ఇద్దరు దొరకకుండా ఒకే ఆన్సర్ చెప్తున్నారు. వాట్ డాడ్? ఇప్పుడేమంటారు? ఇదంతా నీ గొప్పతనం కాదురా. 30 ఏళ్ళ నుంచి నేను కష్టపడి సంపాదించుకున్న నమ్మకము విశ్వాసమును. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ చారుకేశా. ఏంట్రా చారుకేశా, ఈ ఇంటికి రావాలని ఇన్నాళ్ళ కనిపించిందా నీకు? సారీ జేజీ, వర్క్ లో కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను. ఎంత బిజీగా ఉంటే మాత్రం? దివ్య అమెరికా నుంచి వస్తుంటే అందరూ దేవీపురం వచ్చారు, నువ్వు అక్కడవే రాలేదు. అలా గడ్డి పెట్టండి వెధవకి, అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. పితూహు, ఆ పితూహునే. చారుకేశా బుద్ధిమంతుడు కాబట్టి పని మీద శ్రద్ధ పెట్టి ఆ రోజు లీవ్ పెట్టలేదు అంకుల్. తననేవి అనకండి. వాడు నా కొడుకని నువ్వు వెనక చూరాకమ్మా. చారుకేశా మీ అబ్బాయి మాత్రమే కాదంకుల్, నా చిన్ననాటి ఫ్రెండ్ కూడా. నేను నాన్నని చూడ్డానికి ఈ ఇంటికి రావడానికి ఎన్నోసార్లు నాకు హెల్ప్ చేశాడు. నేను బాధలో ఉంటే నన్ను ఓదార్చాడు. మీరు మా అమ్మకి ఎలా అండదండగా ఉన్నారో ఆ వయసులోనే చారుకేశ నాకు అలా ఉన్నాడు. థ్యాంక్ యూ చారుకేశ. మీకు కూడా థ్యాంక్స్ అమ్మాయి గారు. మళ్ళీ మా కోసం మీరు తిరిగి వచ్చారు. వెల్కమ్ టు ఇండియా. అండ్ ఈ రోజు మీరు చార్జ్ తీసుకోబోతున్నందుకు కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. ఆ రెండో బోకే ఎవరికిరా? ఇది కూడా అమ్మాయి గారికే. మా బాస్ చాణక్య గారు మీకు కంగ్రాట్స్ చెప్తూ ఇది ఇచ్చిరమ్మన్నారు. ఆల్ ది బెస్ట్ దివ్య. నాతో ఢీ కొట్టడానికి రెడీగా ఉండు చాణక్య. మీ బాస్ కి ఎవరిని డైరెక్ట్ గా కలిసి విష్ చేసి అలవాటు లేదా చారుకేశా? అంటే అమ్మాయి గారు ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా తానే వచ్చి విష్ చేయటం సంస్కారం అనిపించుకుంటుంది. అలాంటి సంస్కారం లేని మనిషి దగ్గర పనిచేస్తున్నాడు వీడు. ఇక వీడేం బాగుపడతాడు? పితూహు, ఛాన్స్ దొరికింది కదా అని చాడీలు చెప్పకండి. ఆ అలవాటు నీకే ఉందిరా పితూరీలు వేధవా. నన్నే తిడతారా? చెప్తాను మీ సంగతి. వేధవ గొడ్ల గొప్ప చూపు నువ్వును. అమ్మాయి గారు, మా నాన్న నన్ను తిట్టడానికి అసలు కారణం ఏంటో తెలుసా మీకు? ఆయనకి వయసు అయిపోయిందట, పని చేయలేకపోతున్నారట, రిటైర్మెంట్ తీసుకుంటారంట. అందుకని నన్ను అక్కడ పని మానేసి ఇక్కడ పని చేయమంటున్నారు.
ఒరే 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 అబద్ధాల కోరు, అలా నేనెప్పుడన్నానరా? రోజు అంటూనే ఉన్నారుగా. ఒరే చారుకేశా, ఇందాక నుంచి మీ అబ్బా కొడుకుల చాట భారతం చూడలేకపోతున్నాను, ఆపుతారా? అయినా శుభం అని దివ్య ఆఫీస్కి వెళ్తుంటే కోతి కొండముచ్చి కోతిలా మధ్యలో మీ డిస్కషన్ ఏంట్రా? తప్పకుండా. ఓకే అమ్మాయి గారు, ఇక నేను వెళ్ళొస్తానండి. సరే చారుకేశ. రేయ్ ఇప్పుడు వెళ్ళు, మళ్ళీ ఇంటి వైపు రాకు. వచ్చావంటే కాళ్ళు చేతులు విరగొడేస్తాను వేధవా అని. చారుకేశ, అమ్మాయి గారు చెప్పడం మర్చిపోయాను. మీ బాస్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పు. మీరు మర్చిపోయినా నేను మా బాస్కి ఇదే మాట చెప్పుండేవాణ్ణి. ఎందుకంటే ఆయన ఎక్కడ తగ్గరు, మీరు ఎక్కడ తగ్గరు. ఇద్దరు ఇద్దరే, మీకు మీరే సాటి, మీకు మీరే పోటీ. వస్తాను అమ్మాయి గారు. వెళ్ళొస్తాను జేజీ. బాయ్ నానమ్మ. అమ్మమ్మ, తాతయ్య బాయ్. చాణక్య దగ్గరికి తీసుకువెళ్ళమంటే ఈ ఇంటికి తీసుకొచ్చావేంటి? చాణక్య గారు ఇంట్లోనే ఉంటున్నారు మేడం. వాట్? అంత పెద్ద బిలినియర్ నంబర్ 1 పొజిషన్ కి వెళ్తున్నవాడు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాడా? చెప్పాను కదా మేడం, వాళ్ళ నాన్నగారు దాన ధర్మాలు చేసి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని చివరికి ఈ ఇంట్లో కన్నుమూశారు. చాణక్య సిస్టర్ శశిరేఖకు తండ్రి ఆశయాలంటే ఇష్టం. అందుకే తన అన్నయ్య ఎంత సంపాదించినా తను మాత్రం ఈ ఇంట్లోనే ఉంటుంది. చెల్లెల కోసం చాణక్య గారు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఏ రోజుకైనా చెల్లెల్ని తన ప్యాలెస్కు తీసుకెళ్లాలన్నది చాణక్య గారి ఆశయం. చాలా వెరైటీ ఫ్యామిలీలా ఉందే. తండ్రి ఆదర్శం కోసం చెల్లెలు, ఆ చెల్లెల మీద ప్రేమతో చాణక్య, ఇద్దరూ మొండి వాళ్ళలా ఉన్నారు. చెల్లెలు మాట ఏమో గాని చాణక్య గారు మాత్రం జగముండే అని విన్నాను మేడం. మనకు అలాంటి వాడే కావాలి. జగమొండి అయినప్పుడే జగడం వచ్చినప్పుడు తట్టుకుని నిలబడగలుగుతాడు. పద వెళ్దాం. చాణక్య సార్ని కలవడానికి వచ్చాం, అపాయింట్మెంట్ కూడా ఉంది. పదండి మేడం. నమస్తే మేడం. వీరు నిత్యా శ్రీనివాస్ గారు, నేను వారి పిఏని. అన్నయ్య గారి కోసం వచ్చాం, బిజినెస్ గురించి మాట్లాడాలి. ఈ మధ్య ఇంట్లో కూడా పంచాయతీలు మొదలుపెట్టాడా? కూర్చోండి. మేడం, అన్నయ్య గారు ఎవరు?
నమస్తే సార్, నిత్యా శ్రీనివాస్ గారు. నమస్తే. మిమ్మల్ని ఆఫీస్లో కదా కలవమన్నాను, ఇంటికి ఎందుకు వచ్చారు? కొన్ని విషయాలు ఇంట్లోనే మాట్లాడుకోవాలి. సారీ, ఇంట్లో ఆఫీస్ విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నేను నీ శత్రువులా ఈ ఇంటికి రాలేదు. శ్రేయోభిలాషిగా వచ్చాను. నా గురించి ఎప్పుడైనా విన్నారా? మీ మదర్ స్వరూప శ్రీనివాస్ గారి గురించి తెలుసు. తను నంబర్ 1 బిజినెస్ ఉమెన్ గా ఉన్న టైంలో సూర్యదేవర జయసూర్య అనే యంగ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. జయసూర్య గురించి కూడా తెలుసు. జై సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఒకరోజు మా ఇంటికొచ్చి ఫస్ట్ ప్లేస్ కి ఎలా రావాలి అని మా మామ్ని అడిగాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఇప్పుడు మీరు ఫస్ట్ ప్లేస్ కి ఐ మీన్ నంబర్ 1 బిజినెస్ మ్యాన్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి. ఆఫ్ కోర్స్, దాట్స్ మై గోల్. మీ గోల్ ని నేను గెలిపిస్తాను. నిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ షేర్స్ లో సగం మీకు రాసిస్తాను. మిమ్మల్ని నేను నంబర్ 1 చేస్తాను. దానివల్ల మీకేంటి లాభం? నేను లాభం కోసం రాలేదు, నా స్వార్థం కోసం వచ్చాను. మరి ఇంత డైరెక్ట్ గా మాట్లాడేస్తుంది ఏమిటివిడే? స్వార్థం, అది లేకుండా ఏ బిజినెస్ ఉండదు. అసలు విషయం చెప్పండి. చెప్తాను. ఫస్ట్ ప్లేస్ కి ఎలా రావాలి అని జై మా మామ్ని అడిగాడు అని చెప్పాను కదా. నా డాటర్ని పెళ్లి చేసుకుంటే ఫస్ట్ ప్లేస్ కి వస్తావని జైతో మా మామ్ చెప్పింది. కానీ జై నన్ను కాకుండా నా అక్క మంగని పెళ్లి చేసుకున్నాడు. నంబర్ 1 కాలేకపోయాడు. దాట్స్ వై నేను పెళ్లికి ఆడవాళ్ళకి దూరంగా ఉంటాను. కానీ ఒకరు మీకు దగ్గరగా వస్తున్నారు. ఎవరు? దివ్య. సూర్యదేవర జయసూర్య అలివేలు మంగ తాయారుల డాటర్. ఈ రోజు నుంచే తను నీకు పోటీ కాబోతోంది. నీకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు కదా. నాకు తను పోటీయా? నో వే. దాన్ని అంత తక్కువ అంచనా వెయ్యకు. నంబర్ 1 కావాలన్న తన ఫాదర్ గోల్ ని అది కొట్టాలనుకుంటోంది. నేనుండగా అది అసాధ్యం. అది మీకు సాధ్యం కావాలనే నేను తోడుగా వచ్చాను. మీరు నేను కలిస్తే దివ్య కళ పీడ కళగా మిగిలిపోతుంది. మీరు నంబర్ 1 అయితే అది 0 అవుతుంది. నాతో చేతులు కలపండి. నేను నంబర్ 1 కావడానికి ఏమైనా చేస్తాను.
తెలివైన వాళ్ళు ఎప్పుడూ త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాదు, తీసుకున్న నిర్ణయాలని అంతే ఫాస్ట్గా అమలు చేస్తాను. ఈరోజే మీ హాఫ్ షేర్స్ నా కంపెనీలో కలవాలి. డన్ సార్. వీడేంటి డిఫరెంట్గా ఉన్నాడు? వీడే ఉంటాడు. చారకేసి అంటే మీరే కదా? అవును గోకెళ్ళ. గోకెళ్ళ కాదు, ఆకెళ్ళ. ఏదో ఒక మట్టి పెళ్ళ. ఇంటికెందుకు వచ్చారు? చారుకేశ, బావున్నావా? బాగున్నాను మేడం. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అంతా బాగున్నారండి. మీ నాన్న ఇంకా అక్కడే పనిచేస్తున్నాడా? మనుషుల్ని మీ అంత ఈజీగా మేము వదులుకోలేం కదా మేడం. మరి నువ్వు ఇక్కడెందుకు వర్క్ చేస్తున్నావు? చారుకేశకి నేనంటే చాలా గౌరవం, ఇష్టం మేడం. నమ్మకంగా ఉంటాడు. ఎస్, మీరు వీణ్ణి పూర్తిగా నమ్మొచ్చు. నమ్మకం, విశ్వాసం వీడి బ్లడ్లోనే ఉన్నాయి. ఇక నేను బయలుదేరుతాను. బాయ్. ఆవిడెందుకు వచ్చారు సార్? ఈయన గారితో చేతులు కలపడానికి. మీరేం చెప్పారు సార్? డబ్బిస్తే ఎవరితోనైనా చేతులు కలుపుతాను అన్నాడు. డబ్బు నా అవసరము కాదు, వ్యసనము కాదు, నా ఆశయం. ఎలాగైనా నేను నెంబర్ 1 కావాలి. నీ మీద ప్రేమతో తను చేతులు కలపలేదు, ఆ దివ్య పైన ద్వేషంతో కలుపుతుంది. నాకు దివ్యపైన ద్వేషం లేదు, ఈమెపై ప్రేమ లేదు. నా ఆలోచనలన్నీ నా ఆశయం చుట్టూ ఉంటాయి. నా ఆశయం నెరవేర్చే ఏ ఆలోచనని నేను వదులుకోను. బంధాలకు విలువివ్వని ఆశయాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మనుషుల బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఏనాడో చెప్పారు. చారుకేశా, ఇంకోసారి ఇలాంటి మీటింగ్స్ పెట్టావంటే బాగుండదు చెప్తున్నాను. అంటే మేడం, అయినా వాళ్ళని ఆఫీస్కి రమ్మని చెప్పకుండా ఇంటికెందుకు పిలిచావు? సారీ సార్, నేను అపాయింట్మెంట్ మాత్రం ఇచ్చాను. చెప్పిన టైంకి ఆఫీస్కి వస్తారనుకుంటే ముందే ఇంటికి వచ్చేసారు. ఇక ముందు అలాంటి వాళ్ళు ఇంటికి రాకూడదు. ఓకే మేడం, ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను. ఇంతకీ ఏమన్నారు మీ అమ్మాయి గారు? మీరేదో చిట్టీలో రాశారు కదా సార్, మీకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పమన్నారు. ఓ, కుక్క కాటుకి చెప్పు దెబ్బలా చెప్పిందనమాట. సూపర్. అశోక్, ముందు రైట్ తీసుకో. రైట్ కే మ్యామ్? మనం స్ట్రైట్గా కదమ్మా వెళ్ళాలి. రైట్కి వెళ్ళాలి అంకుల్. హా, ఇక్కడ లెఫ్ట్ తీసుకో. ఇక లెఫ్ట్కి ఎందుకు మ్యామ్? డూ వాట్ ఐ సే. మన ఆఫీస్ అటు కదమ్మా ఉంది. మనం ఇటే వెళ్ళాలి అంకుల్. ఇలా వెళ్తే మీ అమ్మమ్మ గారు వెళ్ళొస్తుందమ్మా. మనం అక్కడికే వెళ్తున్నాం అంకుల్. అక్కడ నిత్య గారు ఉంటారమ్మా. మన షేర్స్ ఆ చాణక్యకి ఇవ్వడం నాకేం నచ్చలేదు మేడం. చనిపోతూ మా అమ్మ ఒక మాట చెప్పింది ఆకెళ్ళ.
ప్రేమ అంటే ఇవ్వడమని. మనం ఏదైనా ఇచ్చినప్పుడే మనం ఆశిస్తుంది దక్కుతుంది అంటారు. ఆశించకుండా ఇచ్చేదాన్నే ప్రేమ అంటారు మేడం.